Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీసెంట్గా తెలంగాణలో NNMS ఎగ్జామ్ జరిగింది కదా. ఈ NNMS ఎగ్జామ్లో మ్యాథ్స్ పార్ట్లో భాగంగా అడిగిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది త్వరలో NNMS రాయబోయే ఏపీ విద్యార్థులు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 126 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మ్యాథ్స్ బిట్స్ అనమాట. అందులో ఫస్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏఓపి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఇఫ్ x is to y is to z equal to 6 is to 5 is to 4 then the value of 2x degrees plus y degrees minus 3z degrees. ఇక్కడ మనకి ఏఓపి అనేది ఒక స్ట్రైట్ లైన్. ఇక్కడ మీద మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 6 is to 5 is to 4. ఇక్కడ x is to y is to z ఈక్వల్ టు 6 is to 5 is to 4 రేషియోలో ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి x వాల్యూ y వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పార్ట్స్ అన్ని యాడ్ చేస్తాం అనుకోండి. 6 + 5 11 + 4 15 పార్ట్స్ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే మనకి దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం కదా. ఈ స్ట్రైట్ యాంగిల్ అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ దగ్గర ఎన్ని యాంగిల్స్ ఉన్నా సరే వాటి మొత్తం 180 అవుతుంది. దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. కాబట్టి ఇక్కడ 180కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు 140 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180/15 అవుతుంది. 15 టేబుల్ 15 1 15 30 అవుతుంది. 215 అంటే 12 degrees కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ దీన్ని బట్టి ఈ 3 యాంగిల్స్ ని చెప్పవచ్చు కదా. ఇక్కడ ఎక్స్ ఎంత, మనకి 6 పార్ట్స్ ఉంటుంది. 6 12 ఎంత, 72 degrees. నెక్స్ట్ వై 5 పార్ట్స్, 5 12 ఎంత, 60 degrees. నెక్స్ట్ జెడ్ 4 పార్ట్స్, 4 12 48 degrees అనమాట. ఈ విధంగా మనం ఎక్స్ వై జెడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అడిగింది ఏంటంటే 2x degrees ప్లస్ y degrees మైనస్ 3z degrees వాల్యూ అడిగారు. x వాల్యూ ఎంత, 72, దాన్ని 2తో ఇంటూ చేస్తే 144 degrees అవుతుంది. ప్లస్ y వాల్యూ ఎంత, 60 degrees మైనస్ 3z, z వాల్యూ ఎంత 48 అంటే 3తో ఇంటూ చేయాలి. 3 48 144 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ప్లస్ 144 మైనస్ 144 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇంకా మనకి ఏం మిగిలింది 60 degrees. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అనమాట, 60 degrees. అంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ AP is parallel to CD then the value of x. క్రింది పటంలో AB CDలు ప్యారలల్ లైన్స్ అయిన x విలువ ఎంత. ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని దీన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ రెండు ప్యారలల్ లైన్స్ నేను ఈ ఏబికి ప్యారలల్ గా ఇట్లా ఓ నుంచి ఒక లైన్ డ్రా చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ XY అనే ఒక లైన్ డ్రా చేశాను అంటే దీనికి ప్యారలల్ గా డ్రా చేస్తాం. అప్పుడు దీనికి కూడా ప్యారలల్ గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ABCDలు ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఇట్లా మనకి రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇట్లా ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఇంటీరియర్ యాంగిల్స్ ని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు, సహాంతర కోణాలు అంటాం. వాటి మొత్తం ఎప్పుడు కూడా 180 degrees అవుతుందంట. అంటే సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 180. కాబట్టి మనకి ఈ యాంగిల్ చెప్పొచ్చు మనం దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఈ రెండింటి మొత్తం మనకి 180 అవుతుంది కాబట్టి ఆ 180లో 50 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది, ఇక్కడ 130 degrees ఉంటుంది. అలాగే ఇవి రెండు కూడా ఇక్కడ దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ కూడా మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా. అప్పుడు ఆ రెండింటి మొత్తం కూడా ఎంత అవుతుంది, 180నే అవుతుంది. ఈ 180లోంచి ఈ 145 మైనస్ చేస్తే ఇది వస్తుంది, అంటే 135 degrees వస్తుంది అనమాట. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే 180 అవ్వాలి, రెండు యాడ్ చేస్తే 180 అవ్వాలి. ఇప్పుడు x అంటే ఏంటి, మనకి ఈ టోటల్ యాంగిల్ అంటే 130ని 135ని యాడ్ చేస్తే వచ్చే యాంగిల్ అనమాట. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 265 degrees వస్తుంది కదా. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ the value of angle A plus angle B plus angle C plus angle D plus angle E is. ఇక్కడ ఒక స్టార్ షేప్ ఉంది. దీంట్లో ఈ యాంగిల్స్ ని వెర్టెక్స్ యాంగిల్స్ ని సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క సమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఇక్కడ మనం ఏం ఉపయోగించుకుంటాము అంటే, మనం ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్లో ఈ బీసీని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే దీని ఆపోజిట్, దీని ఇంటీరియర్ యాంగిల్ ఇది కదా, దీని యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి, ఇవి రెండు అవుతాయి. అంటే ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి సమానం అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కి సమానం అవుతుంది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఓకే. ఇందులో ఈ సైడ్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా. కాబట్టి ఇది దేనికి సమానం అవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ బికి సమానం అవుతుంది. ఈ యాంగిల్ ఎంతకి సమానం అవుతుందంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈకి సమానం అవుతుంది. నెక్స్ట్ ఒకసారి మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో ఈ సైడ్ ని నేను ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది దేనికి సమానం అవుతుంది, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఏ దగ్గర డి దగ్గర యాంగిల్స్ కి సమానం అవుతుంది, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి. ఒక్కసారి మనం ఈ ఫిగర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ఫిగర్ ఒక ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ. ఈ యాంగిల్ కి ఎంత సమానమైంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ప్లస్ ఈ యాంగిల్ సి. అంటే మనకు కావాల్సిన అన్ని యాంగిల్స్ వచ్చాయి కదా, ఏబిసిడిఈ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. కాబట్టి వీటి మొత్తం ఎంత అవుతుంది అనమాట, 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 40 డిగ్రీస్ ఇఫ్ BO and CO are bisectors of angle A and angle C respectively. The measures of angle BOC is, అంటే త్రిభుజం ABC లో యాంగిల్ A విలువ 40 డిగ్రీస్, BOCO లు వరుసగా యాంగిల్ B మరియు యాంగిల్ C యొక్క కోణ సమద్విఖండన రేఖలు అయితే యాంగిల్ BOC విలువ, అంటే మనం ఈ యాంగిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. BOC అంటే Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బైసెక్టర్స్ అంటే ఏంటి, 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే లైన్స్ అన్నమాట. అంటే ఈ BO అనేది B దగ్గర ఉన్న యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, అలాగే CO అనేది C దగ్గర ఉన్న యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అందుకని ఇది X అయితే ఇది కూడా X అవుతుంది, ఇది Y అయితే ఇది కూడా Y అవుతుంది. ఇక్కడ కూడా మనం సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ABC లో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఎంత అవ్వాలి, మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ యాంగిల్ A వాల్యూ ఎంత, 40, యాంగిల్ B X ప్లస్ X 2X అవుతుంది, అలాగే యాంగిల్ C 2Y అవుతుంది, ఈక్వల్ టు 180 అవ్వాలి. ఓకే, ఈ 40 ని మనం RHS లో ట్రాన్స్పోజ్ చేద్దాం. అట్లాగే ఇక్కడ 2 కామన్ తీస్తే X ప్లస్ Y ఈక్వల్ టు 180 లోంచి 40 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 140 అవుతుంది. ఈ 2 ను కూడా మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే X ప్లస్ Y ఈక్వల్ టు ఎంత అవుతుంది, 140/2 అవుతుంది, అంటే 70 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే OBC లో మనం X ని Y ని Z ని యాడ్ చేస్తే ఎంత అవ్వాలి, మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకంటే ఏ ట్రయాంగిల్ అయినా సరే 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 వస్తుంది. అంటే X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ మనం X ప్లస్ Y ప్లేస్ లో ఎంత రాయొచ్చు, మనం 70 రాయొచ్చు కదా. అంటే 70 ప్లస్ Z ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 70 ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే Z ఈక్వల్ టు 180 మైనస్ 70 ఈక్వల్ టు 110 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, ఈ Z కదా మనకు కావాల్సిన యాంగిల్ BOC అంటే ఏంటి, ఈ Z దగ్గర ఉన్న యాంగిలే కదా. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, మనకు 110 డిగ్రీస్ ఎందులో ఉంది, 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 130. The base and height of a triangle are in the ratio 7:4. If the area of the triangle is 87.5 square centimeters, then the height of the triangle is. ఒక త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 7:4. త్రిభుజ వైశాల్యము 87.5 చదరపు సెంటీమీటర్లు అయినచో దాని ఎత్తు ఎంత? మనం త్రిభుజ వైశాల్యం సూత్రం ఆల్రెడీ లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఏంటి మనకి ఏరియా A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే బేస్ కి హైట్ కి ఉన్న రేషియో ఇచ్చారు. B/H ఈజ్ ఈక్వల్ టు 7:4 అని ఇచ్చారు. దీనేమో 7x అనుకుందాం, దీనేమో 4x అనుకుందాం. ఇక్కడ ఏరియా వాల్యూ కూడా ఇచ్చేసారు. ఎంత? 87.5 స్క్వేర్ యూనిట్స్. ఇందులో రాద్దాం ఒకసారి. 1/2 ఇంటూ B ఏమో 7x అనుకున్నాం, అలాగే H ఏమో 4x ఈక్వల్ టు 87.5. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ 7 2s are 14x స్క్వేర్ ఈక్వల్ టు 87.5 అవుతుంది. ఈ 14 RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ టు 87.5/14. టేబుల్ ఏదైనా కట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 టేబుల్ కట్ చేసినట్లయితే 2 టైమ్స్ 7 1s are 7, 2 7s are 14, 0.35 లో 5 టైమ్స్. 2 తో దీన్ని కట్ చేస్తే ఎంత వస్తుంది? 6.25 వస్తుంది కదా. 12.5 లో హాఫ్ 6.25 వస్తుంది. ఇదేంటి మనకి x స్క్వేర్ వాల్యూ. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25 అవుతుంది. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? పాయింట్ తీసేసాం అనుకోండి, 625 బై పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి బై 100 అని రాయొచ్చు. 625 స్క్వేర్ రూట్ 25 కదా. 25 25s are 625. 100 స్క్వేర్ రూట్ 10. ఓకే, ఇప్పుడు ఏదైనా టేబుల్ కట్ చేయొచ్చు. 5 టేబుల్ 5 టైమ్స్ 2 టైమ్స్. అంటే ఇక్కడ r వాల్యూ ఎంత అంటే x వాల్యూ ఎంత అంటే 5/2 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమడిగారు మనల్ని? ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ అడిగారు. హైట్ కి ఇక్కడ మనం ఏమనుకున్నాం? 4x అనుకున్నాం. H ఈజ్ ఈక్వల్ టు 4x అనుకున్నాం కదా. కాబట్టి మనం x ప్లేస్ లో ఏం రాయొచ్చు? 5/2 రాయొచ్చు. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ పోతుంది. 2 5s are 10 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై 3.6 divided by 0.4 into half 4 plus 0.5 into 0.2 minus 0.003. ఓకే, ఇక్కడ ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3.6 divided by 0.4 half 4 plus 0.5 into 0.2 మైనస్ 0.003. ఇక్కడ మనకి బాడ్మాస్ రూల్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ని ఫాలో అయితేనే మనం కరెక్ట్ ఆన్సర్ రాబట్టగలం. ఫస్ట్ మనం బ్రాకెట్స్ ఇందులో లేవు. ఆఫ్ ఆఫ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఇట్లాంటి అన్నమాట. ఇక్కడ ఆఫ్ ఉంది కదా, అంటే ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే 3.6 హాఫ్ అంటే మనం ఇంటూ చేస్తాం కదా. అంటే 0.4 into 4 4 4s are ఎంత? 16. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదంటే 1.6 అవుతుంది. ప్లస్ 0.5 into 0.2 మైనస్ 0.003. తర్వాత ఏం చేయాలి? డివిజన్ చేయాలి కదా. ఈ రూల్ ప్రకారం హాఫ్ తర్వాత డివిజన్ చేయాలి. అంటే 3.6 ని మనం 1.6 తో డివైడ్ చేసినట్లయితే ఓకే, రెండిట్లోని మనకు 0.2 తర్వాత ఒకే ప్లేస్ ఉంది కాబట్టి దీన్నే మనం 36/16 అని రాయొచ్చు. 4 టేబుల్ 4 టైమ్స్ 9 టైమ్స్ అంటే 9/4. 9/4 4 2 4s are 8. 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాను. 2 4s are 8. 2 0 ఉంచినట్లయితే 5. అంటే దీని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 2.25 వచ్చింది. 2.25 ప్లస్ తర్వాత మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేసేయండి. 5 2s are ఎంత? 10. తర్వాత మనం పాయింట్ గురించి ఆలోచించాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్. 1 + 1 2. 2 ప్లేసెస్ రావాలి పాయింట్ తర్వాత. అంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచుతాం. అంటే 0.10 అవుతుంది. మైనస్ 0.003. తర్వాత ఏం చేయాలి? మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఎడిషన్ చేయాలి.
అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేసినట్లయితే 2.25కి 10 యాడ్ చేస్తే 35 కదా, మైనస్ 0.03 అవుతుంది అనమాట. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేటట్లు రాసుకుని మైనస్ చేసినట్లయితే 2.35 మైనస్ 0.03 కదా, 0.03 ఇక్కడ ఏం నెంబర్ లేదు కదా అని 3 వేసుకోకూడదు. ఏమి లేకపోతే ఏమున్నట్లు 0. బారో తెచ్చుకున్నట్లయితే ఇక్కడ 4, ఇక్కడ 10. 10లోంచి 3 మైనస్ చేస్తే 7, 4లోంచి 0 మైనస్ చేస్తే 4, 3 మైనస్ 0 3. పాయింట్ దగ్గర పాయింట్ 2.347. ఇది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ బార్మాస్ రూల్ కీ రోల్ ప్లే చేస్తుంది కాలిక్యులేషన్స్ లో. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 3.4 into 3.4 minus 1.6 into 1.6 by 3.4 into 3.4 plus 2 into 3.4 into 3.6 plus 1.6 plus 1.6 into 1.6. ఇట్లాంటివి మనం మల్టిప్లై చేసుకుంటూ మైనస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మన టైం కాస్త అయిపోతుంది. ఇలాంటి వాటిని మనం ఆన్సర్ చేయడానికి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగపడతాయి అన్నమాట. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ బి హోల్ స్క్వేర్, అలాగే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అలాగే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్, a క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఈ ఫార్ములాస్ మనకు ఉపయోగపడతాయి. ఓకే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మనం 3.4 నేమో a అని 1.6 ని b అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దాన్ని మనం ఏబిలో రాద్దాం. ఇక్కడ a ఇంటూ ఏమవుతుంది, a స్క్వేర్ అవుతుంది, మైనస్ ఇక్కడ b ఇంటూ b ఏమవుతుంది, b స్క్వేర్ అవుతుంది, బై ఇక్కడ చూడండి a ఇంటూ a స్క్వేర్, ఎందుకంటే 3.4 ని మనం a అనుకున్నాం, మైనస్ 2 3.4a 1.6b కాబట్టి ab అని రాయొచ్చు, ప్లస్ ఇది b కదా, b ఇంటూ b b స్క్వేర్. మనం a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏం నేర్చుకుంటాం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని నేర్చుకుంటాం. అలాగే ఇది చూడడానికి ఎలా ఉంది, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, దేని ఫార్ములా, a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ a ప్లస్ b ఒకటి ఉంది, ఇక్కడ a ప్లస్ b 2 ఉన్నాయి, కట్ అయిపోతే ఇక్కడ a మైనస్ b బై a ప్లస్ b మిగిలింది అనమాట. ఇక్కడ a మైనస్ b, a అంటే 3.4, b అంటే 1.6, మైనస్ చేసామనుకోండి 14 లోంచి 6 మైనస్ చేస్తే 8, ఇక్కడ 2 లోంచి 1 మైనస్ చేస్తే 1 అంటే 1.8 వచ్చింది, బై a ప్లస్ b, ఈ రెండింటిని మనం యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది, 4 ప్లస్ 6 10 0 1 5 అంటే 5.0 అవుతుంది, అంటే 5.0. ఓకే, రెండింటికి పాయింట్ తర్వాత ఒకే ఒక డిజిట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ తీసినట్లయితే 18/50 అని రాసుకోవచ్చు. ఓకే, మనం 50తో 18ని డివైడ్ చేద్దాం. 18లో 50 పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టి 0 పెట్టినట్లయితే 180 అవుతుంది. 180లో 3 50s are 150, 30 వచ్చింది. ఒక 0 పెట్టుకుంటాం, ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కదా. 300లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 6 టైమ్స్ పోతుంది, 0.36. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 133. The greatest number which on dividing 1659 and 2037 leaves the remainders 8 and 5 respectively. అంటే 1659 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 8, 2037 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వచ్చే గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ అనగానే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, లీస్ట్ అనగానే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ రిమైండర్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ రిమైండర్స్ మైనస్ చేసేయాలి. ఈ 1659 లోంచి 8ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 1651 వస్తుంది. అలాగే 2037 నుంచి 5 మైనస్ చేస్తే 2032 వస్తుంది. హెచ్సిఎఫ్ మనం డివిజన్ మెథడ్ లో చేద్దాం. అంటే స్మాలెస్ట్ నెంబర్ తో లార్జెస్ట్ నెంబర్ ని డివిజన్ చేసినట్లయితే 2000 లో 600 1 టైం పోతుంది, 1651 మైనస్ చేస్తే 1, 13 లోంచి 5 మైనస్ చేస్తే 8, ఇక్కడ 9 ఉంటుంది, 9 లోంచి 6 మైనస్ చేస్తే 381. మళ్ళీ దీన్ని ఇక్కడ వేసుకుంటాం 1651. మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ చూసుకుందాం. 4 1s are 4,
4 8s are 32 3 ఉంది. నెక్స్ట్ 4 3s are 12 plus 3 15. మళ్ళీ మైనస్ చేస్తే 11 minus 4 7. ఇక్కడ 4 minus 2 2. ఇక్కడ 6 5 minus 5 1. మళ్ళీ దీన్ని 381 ఇక్కడ వేసుకుని డివైడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోయింది? 3 times. 3 7s are 21 2. 3 2s are 6 plus 2 8. 3 1s are 3. 0 వచ్చింది. అలా 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తాం. ఏ నెంబర్తో అయితే 0 డివైడ్ చేసినప్పుడు 0 వచ్చిందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. ఇక్కడ 127 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట? 127 అవుతుంది. అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇచ్చిన ఆప్షన్స్ లో 127 ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద లీస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 15 20 and 27. ఇక్కడ లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇచ్చిన నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 12 15 20 and 27. ఈ 3 నెంబర్స్ లో 3 పోతుంది కాబట్టి 4 times 5 times 20 లో పోదు 9 times. ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా, 5 చూద్దాం. 4 లో పోదు, 5 లో 1 time, 20 లో 4 times అంటే 9 times. మళ్ళీ రెండిట్లో 2 టేబుల్, 2 ఆల్రెడీ 1 వచ్చింది, 2 9. మళ్ళీ రెండిట్లో 2 టేబుల్, 1 1 1 9. ఇంకా 1 నెంబర్ మిగిలింది కదా, ఇవన్నీ ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మనం 5ని 2ని ఇంటూ చేస్తే అలాగే 10 వస్తుంది. మిగిలిన ఏంటి? 3 2s are 6, 6 9s are 54. 54 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కదా, అంటే 0 540 అనమాట. కాబట్టి మనం ఇచ్చిన 4 నెంబర్స్ తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 540 అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ మ్యాన్ బైస్ an article for ₹55 and sells it for 63.80 rupees. Then percentage of gain. ఒక వ్యక్తి ఒక వస్తువును 55 రూపాయలకు కొని 63 రూపాయల 80 పైసలకు అమ్మాడు. అయినా అతడు పొందిన లాభ శాతము ఎంత? మనకి లాభ శాతాన్ని దేని మీద కాల్కులేట్ చేస్తారు? ప్రాఫిట్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ ని ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేయాలి. ఫస్ట్ అసలు ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 63.80. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 55. 00 పెట్టుకుని మైనస్ చేసినట్లయితే 80. 13 minus 5 8 అంటే 8.8 రూపీస్ అనమాట ప్రాఫిట్. ఇప్పుడు ఆ గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ గెయిన్ ఎంత? 8.8 బై ఇక్కడ మీకు కాస్ట్ ప్రైస్ ఎంత? 55 ఇంటూ 100 అనమాట. ఓకే, 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ ఉంది? 11 టైమ్స్. నెక్స్ట్ ఇందులో 20 టైమ్స్. నెక్స్ట్ 11 టేబుల్ 8 లో పోదు కానీ 0 పాయింట్ అని పెడితే 88 అవుతుంది. 8 టైమ్స్ అంటే 0.8 ఇంటూ 20. ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేద్దాం. 8 2s are ఎంత? 16. ఓకే, మనం ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పాయింట్ పోతుంది అనమాట. అంటే 8 into 2 అవుతుంది. అంటే 16% ప్రాఫిట్ పర్సెంటేజ్ లాభ శాతం వస్తుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 136. x plus 1 by x equal to 3. అంటే if x plus 1 by x equal to 3, then the value of x square plus 1 by x square. అంటే x plus 1 by x విలువ 3 అయితే x square plus 1 by x square విలువ ఎంత? అంటే ఇప్పుడు మనం ఇక్కడ యాక్చువల్గా ఐడెంటిటీస్ ఉపయోగిస్తాం. a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగిస్తాం. దీని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే అంటే x plus 1 by x ఈక్వల్ టు 3 కదా, మనకి స్క్వేర్స్ అడిగారు కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ చేస్తే 9. ఈ x గెట్స్ క్యాన్సిల్, x స్క్వేర్ ప్లస్ 2 1s are 2 ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1, x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ టు 9. ఈ 2ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ 2 ఈక్వల్ టు 7 ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది.
దీనికి ట్రిక్ కూడా ఉంది. ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అనమాట. ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 మైనస్ 2 7 వచ్చింది. ఒకవేళ మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఏ అయినట్లయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది అనమాట. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అడిగాడు అనుకోండి, దీన్ని మనం 2 సార్లు అప్లై చేస్తాం. ఈ ఫార్ములాని ఏ స్క్వేర్ మైనస్ 2ని మరలా అప్లై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి 7 కదా, అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 137. A square lawn is surrounded by a path 2.5 meters wide. If the area of the path is 165 square meters, the area of the land is. ఒక చతురస్రాకార ల్యాండ్ చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు గల ఒక బాట ఉన్నది. బాట యొక్క వైశాల్యము 165 చదరపు మీటర్లు అయినా దాని అంటే చతురస్రాకార ల్యాండ్ యొక్క వైశాల్యము ఎంత? ఓకే, ఇక్కడ మనకి ఏరియాస్ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం. ఒక ల్యాండ్ స్క్వేర్ షేప్ లో ఉందట, దాని చుట్టూ ఒక బాట ఉందన్నమాట. అది ఎంత విడ్త్తో ఉంది? 2.5 మీటర్స్ విడ్త్తో ఉంది అనమాట చుట్టూ కూడా. వాడు ఏమంటాడు, ఏమి ఇచ్చాడు? ద ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఈ పాత్ యొక్క ఏరియా ఇచ్చాడు అనమాట. ఎంత మనకి 165 స్క్వేర్ మీటర్స్ అయినట్లయితే మనకి స్క్వేర్ ఆ ల్యాండ్ యొక్క ఏరియా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకున్నట్లయితే దీని సైడ్, అప్పుడు ఈ టోటల్ అంటే అవుటర్ స్క్వేర్ యొక్క అంటే బయట చతురస్రం యొక్క లెంత్ ఎంత అవుతుంది? ఇక్కడ ఒక 2.5 ఇక్కడ ఒక 2.5 యాడ్ చేస్తే 5 అంటే a ప్లస్ 5 అవుతుంది అన్నమాట. మనం సింపుల్ గా ఏం చేస్తాం, ఒకవేళ మనం దీని ఏరియా కావాలంటే ఈ మొత్తం ఏరియాలోంచి మనకి ఈ ఇన్నర్ స్క్వేర్ యొక్క ఏరియా మైనస్ చేస్తే ఏమవుతుంది? ఈ పాత్ యొక్క ఏరియా వస్తుంది. ఆ పాత్ యొక్క ఏరియా తెలుసు కదా 165. కాబట్టి ఏం చేయాలి మనం? ఈ లార్జ్ స్క్వేర్ యొక్క ఏరియా అంటే పెద్ద చతురస్రం యొక్క ఏరియా సైడ్ స్క్వేర్ కదా, స్క్వేర్ ఏరియా ఫార్ములా సైడ్ స్క్వేర్ మైనస్ ఈ స్మాల్ స్క్వేర్ యొక్క ఏరియా అది కూడా సైడ్ స్క్వేర్ ఇక్కడ ఏ కదా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత మనకి 165 ఇచ్చారు. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 165. ఇక్కడ a స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి గెట్స్ క్యాన్సిల్. 2 5s are 10 a అవుతుంది. ఇది ఇక్కడ మనకి ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు 165. ఈ 25 RH లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుంది? 165 మైనస్ 25 అంటే 140 అవుతుంది అనమాట. ఈ 10 మనం RH లో ట్రాన్స్పోజ్ చేస్తే బై 10 అవుతుందంటే a ఈక్వల్ టు 14. ఇక్కడ మనకి a అనేది 14 మీటర్స్ అనమాట. అంటే ఈ ఇన్నర్ స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ ల్యాండ్ యొక్క సైడ్ ఎంత అంటే 14 మీటర్స్. మరి దాని ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ కదా, అంటే 14 స్క్వేర్ ఈక్వల్ టు 196 స్క్వేర్ మీటర్స్ అనమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 55.44 స్క్వేర్ సెంటీమీటర్స్. దెన్ ఇట్స్ సర్క్యూంఫరెన్స్ ఈజ్. ఒక వృత్తం యొక్క వైశాల్యము 55.44 చదరపు సెంటీమీటర్లు అయినచో దాని పరిధి ఎంత అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సర్క్యూంఫరెన్స్ అంటే ఇది, ఏరియా అంటే లోపల మొత్తం అది ఆక్యుపై చేసిన స్థలం అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏరియా ఇచ్చాడు. మన సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 55.44. అయితే మనకు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాన్ని మనం సర్క్యూంఫరెన్స్ అని కూడా అంటాం అన్నమాట. ఫార్ములా ఏంటి? 2πr. పై వాల్యూ 22/7 కానీ మనకు r వాల్యూ కావాలి అంటే దీని నుంచి మనం r రాబట్టాలి. పై వాల్యూ 22/7, r వాల్యూ తెలియదు కదా, ఈక్వల్ టు 55.44. ఈ 22/7 మనం RH లోకి తీసుకెళ్తే r స్క్వేర్ ఈక్వల్ టు 55.44 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది 7/22.
ఓకే 11 టేబుల్ 2 టైమ్స్, 11 టేబుల్ 5 టైమ్స్, పాయింట్ ఉంది 4 లో పోదు కాబట్టి 0 పెట్టుకుంటే 44 లో 4 టైమ్స్. మళ్ళీ ఈ 2 టేబుల్ దీంట్లో కట్ చేసినట్లయితే 2 2s are 4, 1 ఉంది 10, 5 2 అంటే ఇలా వచ్చింది. అంటే r² ఈజ్ ఈక్వల్ టు 2.52 ఇంటూ 7 అన్నమాట. ఓకే ఇది మల్టిప్లై చేసినట్లయితే 7 2s are 14, 1, 7 5s are 35 ప్లస్ 1 36, 3 ఉంది. 7 2s are 14 ప్లస్ 3 17, 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే r² వాల్యూ ఇది. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1764. దీన్ని ఎలా రాయొచ్చు మనం బై 100 అని రాయొచ్చు కదా పాయింట్ తీసేస్తే. 1764 మనం స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో మనం స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. 4 4s are 16, 1 64, 4 ని మనం డబుల్ చేస్తే 8. ఇక్కడ 16 లో 1 నెంబర్ వదిలేయండి, 16 లో 8 10 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ కదా అప్రాక్సిమేట్లీ, అంటే ఎగ్జాక్ట్లీ పోతుంది అనుకోండి. 2 2s are 4, 2 8s are 16, అంటే ఇక్కడ ఎంత అనమాట 42. అంటే ఇక్కడ 1764 కి స్క్వేర్ రూట్ ఏమో 42, 100 కి స్క్వేర్ రూట్ ఏమో 10. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ ముందు ఉంటే 4.2 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క సర్క్యూమ్ఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఇది కదా 2 ఇంటూ 22/7 ఇంటూ మనకు r వాల్యూ ఎంత వచ్చింది 4.2 వచ్చింది. 7 టేబుల్ 4 లో పోదు 0 పెట్టుకుంటే 42 అవుతుంది 6 టైమ్స్. ఓకే ఇక్కడ 2 22s are 44 ఇంటూ 0.6, 6 4s are 24, 2 6 4s are 24 కి 2 యాడ్ చేస్తే 26. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 26.4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 139. 10 years ago a man was 12 times as old as his son, and 10 years hence the man will be twice as old as his son. The present age of man is 10 సంవత్సరముల క్రితము ఒక వ్యక్తి తన కుమారుని వయస్సుకునకు 12 రెట్లు అలాగే వయస్సు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ 10 సంవత్సరముల తరువాత వ్యక్తి వయస్సు అతని కుమారుని వయస్సునకు రెట్టింపు వయస్సు కలిగి ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? వీటిని మనం వేరియబుల్స్ తీసుకుని చేసినట్లయితే చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. చిన్న లాజిక్ సహాయంతో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఆ వ్యక్తి యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ లో 45 అనుకుందాం. ఇప్పుడు 10 years క్రితం అంటే ఎంత అవుతుంది 35 అవుతుంది. ఇక్కడ మనకి 10 years బ్యాక్ ఏజ్ వాళ్ళ సన్ ఏజ్ కి 12 టైమ్స్ ఉంది కదా, అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ 12 యొక్క మల్టిపుల్ అవ్వాలి, అంటే 12 టేబుల్లో పోయే నెంబర్ అవ్వాలి. కానీ 35 12 టేబుల్లో వస్తుందా రాదు, కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు 43 తీసుకున్నాం. 43 10 years బ్యాక్ ఎంత అవుతుంది 33 అవుతుంది. మరి ఇది 12 యొక్క మల్టిపుల్ అవుతుందా? అది కూడా కాదు కదా, కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ 34. ఓకే 12 years బ్యాక్ ఎంత అవుతుంది మనకి 24 అవుతుంది. ఈ 24 12 యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. ఇది 36 12 years బ్యాక్ ఎంత అవుతుంది 26, ఇది 12 యొక్క మల్టిపుల్ కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రెండు ఉంటే 12 యొక్క మల్టిపుల్స్ వచ్చాయి, అప్పుడు 10 years తర్వాత చూస్తాం. ఇక్కడ మనకి ఇది 12 యొక్క మల్టిపుల్ కాబట్టి మనకి 34 అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే ప్రజెంట్ ఏజ్ 34 అయితే 10 years బ్యాక్ ఎంత అవుతుంది 24, ఇది 12 యొక్క మల్టిపుల్. ఓకే నెక్స్ట్ 10 years తర్వాత అతని ఏజ్ ఎంత అవుతుంది 44 అవుతుంది. ఇది దేని యొక్క మల్టిపుల్ అవ్వాలి 10 years తర్వాత ట్వైస్ అంటే 2 టైమ్స్ ఉంటుంది, కాబట్టి 2 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 44 అనేది 2 టేబుల్లో పోయే నెంబరే కదా, కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట థర్డ్ ఆప్షన్ లో ఉన్న 34 అవుతున్నాడు. ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అంటే మనం ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ రాబట్టాం ఇక్కడ. అదే వేరియబుల్స్ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అయ్యి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 140. If 6 minus 3 into 2x minus 3 equal to 5 into 6 minus x minus 4x, then the value of x. ఇది సింపుల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం ఆల్రెడీ సాల్వ్ చేయడం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 6
minus 3 into 2x minus 3 equal to 5 into 6 minus x into minus 4x. ఓకే, ఫస్ట్ ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 6 minus 3 2s are 6x minus into minus plus 3 3s are 9 5 6s are 30 minus 5 into x 5x minus 4x. ఇందులో లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 15 minus 6x. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఒకటే ఉంది, ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే minus 9x. ఈ 9x మనం ఈ LHS లో ట్రాన్స్పోజ్ చేసి 15 RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఈ 9x ఇక్కడికి వస్తే ప్లస్ 9x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ 6x ఉంది, ఆల్రెడీ ఇక్కడ 30 ఉంది, 15 ప్లస్ 15 మైనస్ 15 అవుతుంది. 9x లో 6x మైనస్ చేస్తే 3x ఈక్వల్ టు 15 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 15/3 అంటే 5 అవుతుంది అనమాట. ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ లో ఉంది? 5 సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 2 numbers are in the ratio 3:8. If the sum of the numbers is 165, then the larger number is. రెండు సంఖ్యల నిష్పత్తి 3:8. ఆ రెండు సంఖ్యల మొత్తము 165 అయినచ్చు. దానిలో అతిపెద్ద సంఖ్య. దీన్ని కూడా మనం ఆన్సర్ నుంచి ఈజీగా రాబట్టవచ్చు. మనం లార్జర్ సంఖ్య, స్మాలర్ సంఖ్య అంటే ఫస్ట్ సమ్ ఎంత మనకి 165 కదా, లార్జర్ సంఖ్య 120 అనుకోండి. అప్పుడు స్మాలర్ నెంబర్ ఏమవుతుంది? 165 నుంచి 120 మైనస్ చేస్తే 45 వస్తుంది. ఇవి రెండు మనకి ఏ రేషియోలో ఉన్నాయి? 3:8 రేషియోలో ఉండాలి. అంటే చిన్న నెంబర్ 3, పెద్ద నెంబర్ 8. ఈ రెండింటికి రేషియో కట్టి చూద్దాం. 5 టేబుల్ 9 టైమ్స్, 5 టేబుల్ 2 4, అగైన్ 3 టేబుల్ 3 టైమ్స్ 8 టైమ్స్. అంటే ఇప్పుడు స్మాల్ నెంబర్ లార్జ్ నెంబర్ 3:8 రేషియోలో ఉన్నాయి కదా, కాబట్టి మనకి ఇది 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం రేషియో ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా మనకి 120 అనేది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 65 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే 165 లో 65 మైనస్ చేస్తే 100 వస్తుంది. అది స్మాల్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవన్నీ ఏంటి? లార్జర్ నెంబర్స్, పెద్ద సంఖ్యలు. ఓకే, నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ 3 lines ABCDEF intersect at O. If x:y:z equal to 2:3:5, then the value of x degrees plus y degrees minus z degrees. క్రింది పటములో ABCDEF రేఖలు O బిందువు వద్ద ఖండించుకున్నాయి. కోణములు x:y:z ఈక్వల్ టు 2:3:5 అయినచో x డిగ్రీస్ y డిగ్రీస్ మైనస్ z డిగ్రీస్ విలువ ఎంత? ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇలా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వీటిని ఏమంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఇవి రెండు కూడా మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ x ఇక్కడ ఇది x అవుతుంది, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది z అయితే ఇది z అవుతుంది, ఇది y అయితే ఇది కూడా y అవుతుంది. మనకి ఒక పాయింట్ దగ్గర చుట్టూ ఎన్ని యాంగిల్స్ ఉన్నా సరే వాటి అన్నిటిని యాడ్ చేస్తే మనకి 360 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఎన్ని ఉంటాయి? 2x కదా, కాబట్టి 2x ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 360 అవ్వాలి. ఓకే, ఇప్పుడు అన్నిట్లోని 2 కామన్ తీసినట్లయితే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 360. ఓకే, ఇక్కడ మనం 2ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే y అవుతుంది కదా, అంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 180 అవుతుంది అనమాట. ఇప్పుడు రేషియో ఇచ్చారు 2:3:5, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా, అంటే 10 యూనిట్స్ మనకి 180కి ఈక్వల్ అయితే 1 యూనిట్ ఎంత అవుతుంది? బై 10 చేస్తే 18 అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఒక్కొక్క యాంగిల్ చెప్పేసేయచ్చు కదా. ఇక్కడ మనకి రేషియో ఎంత? x:y:z 2:3:5. ఎక్స్ వాల్యూ అంటే 1 యూనిట్ వాల్యూ 18 అయితే 2 యూనిట్స్ వాల్యూ 36 అవుతుంది, 3 యూనిట్స్ వాల్యూ 54 అవుతుంది, అలాగే 5 యూనిట్స్ వాల్యూ 90 అవుతుంది. ఇప్పుడు ఏం అడిగారు మనల్ని? x ప్లస్ y మైనస్ z అడిగారు. x ఎంత? 36,
ప్లస్ వై 54 మైనస్ 90. ఇవి రెండు 90 యాడ్ చేస్తే 90 వస్తుంది కదా, 90 మైనస్ 90 0 అవుతుంది అనమాట. ఇంకా మనం దీన్ని చాలా సింపుల్ గా చెప్పవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒకసారి మనం రేషియోని అబ్జర్వ్ చేసినట్లయితే x:y:z ఎంత ఇచ్చారు మనకి, 2:3:5 ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి x ప్లస్ వై మైనస్ జెడ్, x ని y ని యాడ్ చేసి దానిలో z మైనస్ చేయాలి. ఈ x ని y ని యాడ్ చేస్తే ఎంత 5 అవుతుంది, z ఎంత 5 మైనస్ 5 ఎంత 0 అవుతుంది. ఈ విధంగా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 143. ఇఫ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 cube is 3, then what will be the unit digit of 7 power 11? 7 క్యూబ్ సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె 3 అయినచో 7 పవర్ 11 యొక్క సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె. ఇక్కడ మనకి 7 క్యూబ్ లో అంటే 7 × 7 × 7 చేస్తే యూనిట్ ప్లేస్ లో వచ్చే నెంబర్ 3 ఉంటదంట. అయితే 7 పవర్ 11 లో యూనిట్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంటుంది అంటున్నారు. ఈ 7 పవర్ 11 ఎట్లా రాయొచ్చు మనం, 7 పవర్ 3 × 7 పవర్ 3 × 7 పవర్ 3. అక్కడికి ఎన్ని అవ్వాయి, 3 + 3 6 + 3 9 అవ్వాయి. ఇంకా మనకి 2 ఉంటాయి. 7 పవర్ 11 ఈ విధంగా రాశాను నేను. 7 పవర్ 3 లో యూనిట్ ప్లేస్ లో ఏముంటది, 3 ఉంటది. దీంట్లో కూడా 3 ఉంటది, దీంట్లో కూడా 3 ఉంటది. ఇంటూ 7 స్క్వేర్ అంటే 7 7 ఆర్ 49. యూనిట్ ప్లేస్ లో ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటి చేసాం, 9 3 ఆర్ 27. యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది, 7 వస్తుంది. మళ్ళీ రెండు ఇంటి చేస్తే 3 7 ఆర్ 21. యూనిట్ ప్లేస్ లో ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఇంటి చేస్తే 3 1 ఆర్ 3. అంటే ఇక్కడ కూడా మనకి యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంటుంది అనమాట, 3 ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 144. ఇఫ్ 154/69 ఈక్వల్ టు a ప్లస్ 1/b ప్లస్ 1/c ప్లస్ 1/d, దెన్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d వాల్యూ ఎంత? ఇక్కడ మనం 154 ని 69 తో డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 9 2s are 18, 1 13 అంటే 138. సబ్ట్రాక్ట్ చేస్తే 14 మైనస్ 8 6, ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, మళ్ళీ 69 ఇక్కడ వేసుకుని డివైడ్ చేసాం అనుకోండి, 4 16s are 64. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. మళ్ళీ 16 ఇక్కడ వేసుకుని డివైడ్ చేసాం అనుకోండి, 3 5s are 15, 1 అట్లా 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 5 ఇక్కడ వేసుకున్నాం, 5 1s are 5 0. అంటే ఇక్కడ మనకి ఇది ఏ వాల్యూ అయితే ఇది బి వాల్యూ అవుతుంది, సి వాల్యూ అవుతుంది, ఇది డి వాల్యూ అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ అడిగారు కదా, అంటే 2 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 5 అన్నమాట. 5 + 3 8, 8 + 4 12, 12 + 2 14. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, 14. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 145. The value of 1/12 plus 1/20 plus 1/30 plus 1/42 and so on plus 1/32. ఓకే, దీన్ని కూడా మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1/12 plus 1/20 plus 1/30 plus 1/42 plus and so on plus 1/132 ఇచ్చారు. దీన్ని ఎట్లా రాయొచ్చు, 1/3 × 4 అని రాయొచ్చు. దీన్ని 1/4 5s అని రాయొచ్చు. దీన్ని 5 6s అని రాయొచ్చు. దీన్ని 6 7s అని రాయొచ్చు. అట్లాగే దీన్ని 1/11 × 12 అని రాయొచ్చు. చూడండి 3 4 4 5 5 6 6 7. ఈ 1/3 × 4 నేను 1/3 మైనస్ 1/4 అని రాయొచ్చు. కావాలంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1/12 వస్తుంది. చూడండి, సింప్లిఫై చేస్తే మనం క్రాస్ మల్టిప్లికేషన్ 4 1s are 4, 3 1s are 3, 3 4s are 12 అంటే 1/12 వచ్చింది కదా. అట్లాగే దీన్ని మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, 1/4 మైనస్ 1/5 అని రాయొచ్చు. దీన్ని 1/5 మైనస్ 1/6 అట్లా రాసుకుంటూ వెళ్ళినట్లయితే దీన్ని 1/11 మైనస్ 1/12 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడి వరకు, ఇక్కడ వరకు కట్ అయిపోతాయి.
ఇంకా మిగిలింది ఏంటి 1/3 మైనస్ 1/12 ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 12 ఎల్సిఎం, ఎందుకంటే 3 టేబుల్ 12లో పోతుంది కాబట్టి ఆ పెద్ద నెంబర్ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు. 3 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 12 1 టైం, 1 × 1 1 అంటే 3/12 అవుతుంది. 3 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్ అంటే 1/4 అనమాట ఇక్కడ ఆన్సర్. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఈ పాలిక్యులేషన్ ఏమి చేయకుండా మనం దీన్ని విడగొట్టుకుంటాం, అలాగే దీన్ని విడగొట్టుకుంటాం. ఇందులో 1/3 మైనస్ 1/12 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మీకు అర్థం అవడం కోసం నేను స్టెప్స్ వేయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం టీఎస్ ఎన్ఎన్ఎంఎస్ 2024లో మ్యాథ్స్ పార్ట్లో భాగంగా అడిగిన 20 క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.